శ్లోకం ఎక్కడుందో నాకు అదే పంపించింది. ఇక్కడ నాకు కనిపించింది తప్ప పుస్తకంలో ఎక్కడుంటుంది. అది నేను చూసి చదివి ఆలోచించి చెప్పాలి. అంత వేగంగా చెప్పలేని లేదు. నాకు అంత వస్తే అనుకుంటాను నేను. ఎక్కడ వాటికి ప్రొఫెషన్ అయిపోయింది. రాస్తే అలా ఉంటుంది. అడగకూడదు, మనం కూడా అడగకూడదు. ఏదో చేయించుకునేవాడు ఏం తెలుస్తుంది. అప్పటికి నేను ఇందాక నుంచి కొంచెం స్నానం చేసిన తర్వాత అదే సంధ్యావనం అన్ని చేసుకున్న నుంచి నువ్వు పంపించిన 50 పేజీల పుస్తకం చూస్తే ఆ శ్లోకాలన్నీ కూడా చూడాలి. చిన్న నీ జై పిహెచ్డి నీకు సర్టిఫికేట్ వస్తుంది. చిన్న నీ జై పిహెచ్డి నీకు వస్తుంది సర్టిఫికేట్. నువ్వు జై పిహెచ్డి దేని ఎందుకు వేస్తావు? టైం వేస్ట్. గ్రహణం నిన్న రాత్రి నుంచి స్టార్ట్ అయింది మాకు. నీకు గ్రహణం వారం రోజుల నుంచి స్టార్ట్ అయింది. గ్రహణం మాకు నిన్న రాత్రి నుంచి స్టార్ట్ అయ్యేది. నేను మధ్యాహ్నం క్లాస్ కొన్నాను. అంతకుముందు 2 గంటల దాకా మనం చూసాను. అంతకుముందు నుంచి ఏం చేసేవాడు నేను పొద్దున్న చెప్పాను. నేను శ్లోకాలన్నీ వేసి రెఫరెన్సెస్ పంపించని నేను పొద్దున్న 10 గంటలకు చెప్పాను. అంతకుముందు చెప్పాను. జ్ఞానం వస్తే కూర్చొని పని జపం చేయాలి. నీ పిహెచ్డి పని చేయకపోతే పడుకోవద్దని చెప్పాను. స్పష్టంగా చెప్పాను. ఇబ్బంది ఉంటాను దగ్గర ఉంటే నేను స్పష్టంగా అదే పని చెప్పాను. ప్రవీణు గ్రహణం మాకు నువ్వు చదువుకో అని చెప్పాను. నీకు ఏం లేదు అసలు. ఇదే అసలు విద్యాపీఠం చెప్పాలి. ఇలాంటి వాడికి ఫస్ట్ పిహెచ్డీ చేసి 2వ పిహెచ్డీ కూడా ఎగ్జామ్షన్ ఇచ్చినాను. అందుకే చెప్ప ఇన్స్టిట్యూషన్లో ఉద్యోగం చేయకుండా అడుక్కునేనా తినచ్చు కానీ అలాంటి యూనివర్సిటీ ఉద్యోగం చేయకూడదని పక్కన పెట్టుకున్నాను. ఇంకా చివరికి అయిపోతే అడుక్కుని తింటాను. కానీ ఆ పంపించిన వాళ్ళు అందరూ పాపాన్ని అనుభవిస్తారు. చేసినందుకు ఆయన పాపాన్ని అనుభవిస్తాడు. నేను భరద్వాజ్ గారి దగ్గర కేజీఎస్ నంబర్ తీసుకుని ఫోన్ చేసి తిట్టేద్దాం అనుకున్నాను. ఆ రోజు నాకు పిచ్చ పాపం వచ్చింది. తర్వాత మళ్ళీ మాకు ఆయన చేయాలి వాళ్ళకి అందరూ తెలుసు అన్నారు. మాకు వాళ్ళే పెట్టలేదు, నాకేం పోయింది. వాళ్ళంత పెద్దవాళ్ళే మాట్లాడుకుని చూపించినప్పుడు నేను వాళ్ళతో గొడవపడి ఆయన ఏదో ఘనకార్యం చేసేసి లోకోత్తర కార్యం చేసేసినట్టు వీలైపోతుంది. ఆయన ఆయన శిష్యులు ఎవరో మన దగ్గరికి వచ్చాడు. కాశీలో చదువుతాడంట. వాడిని నేను తిట్టాను. తిట్టాను 2 గంటల పాటు. ఎందుకంటే దేశద్రోహ చర్యలు చేస్తున్నాడు. రామన్న గారు బుద్ధి లేదు. గవర్నమెంట్ ఉద్యోగం చేసి రిటైర్ వచ్చినప్పుడు పెన్షన్ తిరిగి పట్టుకోకుండా ఎందుకు దేశద్రోహ చర్యలు చేయడం అని 2 గంటలు తిట్టాను నేను. అసలు అది మూసేయడమే బెస్ట్. నీలాంటి వాడు పిహెచ్డీ చేయడు. ఏదో కావాలంటే ఏదో పక్కన ఏదో ఒకటి టీ పెట్టి బతుకుతాడు. ఆ ఇన్స్టిట్యూషన్ అన్న వల్ల నీలాంటి వాడు పిహెచ్డీ చేయడం, నాలాంటి వాడు పిహెచ్డీ అదే లేకపోతే అంత ప్రశాంతంగా. నేను ఎప్పుడో 15 సంవత్సరాలు ఆలోచించి పెద్ద ఇన్స్టిట్యూషన్లో ఉద్యోగం చేయకూడదని నిర్ణయించిన అప్లికేషన్ అసలు ఆ విద్యాపీఠం ఏంటంటే సోకరిస్తాం. ఆవు పంది పేడ 2 రోజుల క్రితం విన్నాను. యూట్యూబ్లో ఎవరు తెలుగుబాటు ఆయన చెప్పారు. ఆవు పంది పేడ విద్యాపీఠము సెంట్రల్ సాంస్కృతిక యూనివర్సిటీ ఇవన్నీ నాకు అలాగే కనిపిస్తుంది.
దీనివల్ల సమాజానికి కానీ దేశానికి కానీ తమకి ప్రయోజనం లేదు. ప్రభుత్వానికి కోట్ల నష్టం కానీ విద్యాపీఠం అనేది బీజేపీ వచ్చిందని ఇంకా వేస్ట్ చేస్తుంది. దీనివల్ల ఏం ప్రయోజనం? ఏంటి వాళ్ళందరూ పాఠాన్ని మాట్లాడుతున్నారు, దేశాన్ని పనికొచ్చే పని అక్కడ ఉండే వాళ్ళకి పనికొచ్చే పని చేయకుండా దేశం సంగతి కాదు. మీలాంటి వాళ్ళు నాశనం అయిపోతారు. చదువుకోవడమే పెద్ద నాశనం. అదే అంటున్నాను, మీలాంటి బాధపడతారు అంటున్నా. 150 సార్లు మా అమ్మని తిట్టారు. అవును, ఇప్పటికీ ఇప్పటికీ తిడతాడు, ఇప్పటికీ తిడతాడు ఆయన. వాడు చెప్పింది అయితే మా తాత చదివాడు, మా నాన్న చదివాడు, మీ తాత చదివాడు, మీ మొత్తం చదివాడు, మీరు చదవాలని చెప్పింది. నిజంగా బెంగళూరు యూనివర్సిటీ లాగా ఏదో నోటిఫికేషన్ పెట్టుకుని అప్పుడు ఆయన వచ్చింటాడు. నువ్వు పేదరికం గురించి అత్తవు, మీకేమీ పేదరికం లేదు. నువ్వు ఆ విషయం నేనంటే సరిపోతుంది. ఆ విషయం నేను కాకపోతే మేమందరం పేదరికం అంటే సరిపోయి నీకేం పోయే కాలం. నువ్వు పేదవాడు అంటే పడతారు జనాలు. నువ్వు పేదవాడు అంటే నేను దగ్గర రూపాయలు అప్పటికి టీ తాగే నన్నేమన్నా. నేను ఎంతోమంది నీ దగ్గర కూడా అప్పటికి టీ తాగుంటాను. అప్పుడు పాస్ట్ అది, అప్పుడు పాస్ట్. నువ్వు విద్యాపీఠంలో ఉండేటప్పుడు మీ నాన్నగారు మంచి ఉద్యోగంలో ఉన్నారు. దానికి దీనికి సమానం. విద్యాపీఠం ఎందుకు వచ్చాడు నేనంటే అక్కడ గుడితోటం వల్ల అప్లైన్ చేసి వచ్చిందంటే విద్యాపీఠం ఎందుకు వచ్చాను. దానికి దీనికి సంబంధం లేదు. ఫస్ట్ చెప్పంతా మైండ్లో ఈ వైవా టాయిలెట్ ఆడికి వెళ్ళిపోయి ఏదో వైవా చేస్తాను. వదిలే ఆ 2 శ్లోకాలు వదిలే, ఆ 2 శ్లోకాలు డిలీట్ చేసి పాడుతుంది పాక. ఇవి చెప్పదు చాలు. గూగుల్ కూడా దొరకలేదు, అందుకే నిన్నది నా మాట చివరిలో తలకాయ ప్లేదుగా 2 స్లైడ్లు డిలీట్ చేసి 100 మంది పడుతుంది. ఈ బాక్లో 2 శ్లోకాలు చెప్పకపోయినా మాత్రం నీకే లేదు. చెప్పి నాకు వచ్చేది అప్పుడు ప్రయోజనం లేదు. నేను నీకు తలస్తే నువ్వు ఇంత కష్టపడి హైదరాబాద్ చెప్తే అక్కడ ఏమైనా దమ్ముడి ప్రయోజనం ఉందా? కనీసం నువ్వు బాగా చెప్తే అప్రిషియేట్ చేసేవాడు ఉండదు. నువ్వు చెప్పగా చేసినా నీకు నష్టం ఏముండదు. ఇది నీకు తల లేనిపోయిన పని మరి అదే ఇప్పుడు చెప్పేసి పడుకోలేదు. ఒక పిల్లలు చెప్తే మాత్రమే ప్రాణ నష్టం, పిల్లలు మాత్రం ఏం చెప్పాలి. తప్పనుకుంటా ఎవరిని చెప్పండి. వదులుకుని పట్టణం చేసుకో. 2 శ్లోకాలు వదిలేదు డిలీట్ చేసే 35 స్లైడ్లు అయినాయి. 36 అంటే ఏమీ చేసేది. అదే సమాధానం. కడుగు బ్యాగట్ నేను ఆగాలి 10 పనులు నువ్వేంటి నువ్వు ఏదో నీ పని చెప్పాలంటే మొత్తం నన్ను పెడితే నేనేం చేస్తాను. కవర్లో పెట్టి వచ్చేసి నేను చెప్పాలంటే ఇప్పుడు ఆలోచన లేకపోతే తినకూడదా? అవును మైదా తమ్ముడు చెప్పాను. ప్యాకెట్ కొన్నావా? నాకు కూడా కొన్నావా? ప్యాకెట్ కొన్నావా? రోగాలు అది చేస్తుంది. నువ్వు పెట్టద్దా?